ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మన పాఠం మానవ జన్మదినం రహస్యం. మానవ జన్మదినం రహస్యం. ఈరోజు ఈ పాఠం మీరు అనుకున్నట్టుగా ఉండదు, మీరు ఊహించినట్టుగా ఉండదు. మీరెక్కడ ఏమనుకున్నా నేను అక్కడికి రాను. ముందు చెప్పిస్తాను. ఫస్ట్ బైబిల్లో ఏముందో నేను అక్కడికి వెళ్తాను. ఆయన ఏం చెప్పాడో అది మీకు ఈరోజు చెప్తాను. బైబిల్లో ఉన్నటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి. అందరికీ అర్థమైపోతుంది బైబిల్ అనుకుంటే పొరపాటు. బైబిల్లో ఉన్నటువంటి సంగతులు మీకు అర్థం అవ్వాలంటే మీరు దేవునికి నచ్చాలి. ఫస్ట్ బైబిల్లో ఉన్న సంగతులు మీరు అర్థం చేసుకోవాలంటే ముందు నువ్వు నచ్చాలి. నచ్చితేనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు, కరెక్టేనా? నచ్చితే నువ్వు చేసుకుంటావు. దేవుడికి నువ్వు నచ్చితేనే ఆయన నీకు ఏదైనా ఇవ్వాలనుకుంటాడు. ఎవరైనా ఒక అమ్మాయి నచ్చింది అనుకో, ఏం చేస్తావు? ముందెళ్ళి ఒక చాక్లెట్ ఇస్తావు, అంతే కదండి. ప్రేమించుకున్న వాళ్ళు ఓపెనింగ్లు ఇవే. నచ్చితే ఏదో ఇవ్వాలి, నచ్చితే ఇవ్వాలి. నీకు దేవుడు మహాజ్ఞానం ఇవ్వాలంటే ముందు నువ్వు అతనికి నచ్చాలి. అందుకే బైబిల్లో ప్రసంగి 2వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూడండి. ప్రసంగి 2వ అధ్యాయము 26. మీకు ఈరోజు ఒక దేవుని సీక్రెట్ చెప్పేస్తున్నాను. ఇంతే. ఈ త్రోవలో మీరు వెళ్ళిపోతే మీకంటే గొప్ప ప్రసంగికుడు ఎవరు ఉండరు. ఏలి అనగా దైవ దృష్టికి ఉండమ్మా, మామగారు చదువుతున్నాం. దైవ దృష్టికి మంచివాడుగా ఉండు వానికి. ఫస్ట్ ఎవరి దృష్టికి? నీ దృష్టికి. నేను మంచివాడుగా ఉండకూడదు. చాలామంది మనిషి దగ్గర ఓవర్ యాక్టింగ్. మీ దగ్గర ఎందుకు నేను మంచిగా ఉండాలి? మనిషి దగ్గర మంచిగా ఉండి దేవుని దగ్గర చెడ్డ అయిపోతున్నాడు. మనిషి దగ్గరకు వచ్చి మంచివాడుగా ఉండాలి అని దేవుని దగ్గర ఈరోజు మనిషి మంచివాడుగా ఉండడానికి మరి ఎలా ఉండాలో అన్నది కూడా తెలుసుకోవడం లేదండి. నిజం. ఫస్ట్ దేవునికి నచ్చాలి. నేను పాటలు మీ గురించి చేయను, అసలు సంగతి చెప్తున్నాను. ఈ పాట వింటే దేవుడు ఎలాగ అనుకుంటాడా అని ఆలోచిస్తాను. ఈ పాట వింటే దేవుడు ఏమైపోతాడు? దేవుడు చాలా ఆనందపడిపోతాడు కదా ఈ మొక్కకి అని నేను అనుకుంటాను. అతన్ని ముందు సాటిస్ఫై చేయాలి, ఆయన ఆనందపడాలి. ఎందుకంటే పరలోకంలో కూడా మన క్యాసెట్టే రిలీజ్ అవుతుంది, అక్కడ కూడా అవే పాటలు పాడుకుంటారు. అవి తర్వాత చెప్తాను. అవి బోల్డ్ పాటలు ఉన్నాయి ఖచ్చితంగా. ఇక్కడ ఏవైతే రిలీజ్ అవుతాయో పాటలు పరలోకంలో దేవదూతలు పాడతాయి. రెఫరెన్సెస్ ఉన్నాయి నా దగ్గర, కథ కాదు. వారు అక్కడ మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన ఎక్కడ? పరలోకంలో. అంటే మోషే రాస్తే పాడేస్తారా? మరి నేను రాస్తే పాడరా? అది నా స్టాండర్డ్. నువ్వేం చేసినా అది దేవుడికి నచ్చాలి ఫస్ట్. అందుకే దేవుడు అంటున్నాడు,
దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానం ఇస్తాడట. నువ్వు మంచోడువా? నువ్వు మంచివాడువేనా? ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. మరి దేవుని దృష్టిలో మంచివాడుగా ఉండాలి అంటే దేవుని పని చెయ్యాలి, దేవుని మాటలు రాసుకోవాలి, దేవుని మాటలు ధ్యానించాలి, దేవుని గురించి చెప్పాలి, దేవుని గురించి వినాలి, దేవుడు ఎక్కడ ఏ ఏ సంగతులు చెబుతున్నాడో అలా నువ్వు ప్రవర్తించాలి. ఎవరైనా తప్పు చేసినా క్షమించాలి, ఎదుటివారి పాపాలు ఎత్తకూడదు. ఇవన్నీ ఏంటి? దేవుని ఇష్టాలు. బా, ఇది చాలా మంచివాడు. అంతే. అలా అతని సంగతి తెలుసా, ఇతని సంగతి తెలుసా అంటున్నావు అనుకో, దేవుడికి ఎలాగుంటా తెలుసా? ఎరా అడెవడనుకున్నావు? నా కొడుకు, నువ్వు పెద్ద మంచోడువా? నీ కంట్లో ఏముందో తెలుసా? దూలం ఉంది అంటాడు. అమ్మ నాయన, తెలియదండి మీకు, తెలియదు అతని మనసు. చెడ్డైపోతున్నోళ్ళు ప్రపంచంలో దేవుడి దగ్గర బైబిల్ తెలుసు అనుకుంటున్న క్రైస్తవులే. నువ్వు ఒక మాట చెబితే ఆయన ఏమనుకుంటాడు, అంతేనా? ఇది మీరు ఆలోచించవలసిన విధానం. దైవ దృష్టికి మంచివాడుగా ఉంటే ఆయన నీకు జ్ఞానం ఇస్తాడట. జ్ఞానం ఇచ్చిన తర్వాత ఆయన చూస్తాడట. వీడి జ్ఞానం ఇచ్చాను, ఇది ఎలా వీడు ఉపయోగిస్తున్నాడు? బాగా ఉపయోగిస్తున్నాడు. నెక్స్ట్ ఏమిస్తాడు? తెలివి. నెక్స్ట్ తెలివి. నెక్స్ట్ తెలివి ఇచ్చేస్తాడు. తెలివి అంటే మంచి చెడ్డల తెలివినిచ్చు. సరే, జ్ఞానము వేరు, తెలివి వేరు. అదే ఇది ఇదే ఇది అనకండి మళ్ళీ. జ్ఞానము వేరు, తెలివి, వివేచన, ఏది మంచి ఏది చెడు, ఏది చేస్తే దేవుడు ఇష్టపడతాడు, ఏది చేస్తే దేవుడు ఇష్టపడ్డాడు. ముందు జ్ఞానం ఇస్తాడు, కొన్ని రోజులు కనిపెడతాడు, ఆ తర్వాత ఆయన తెలివిస్తాడు. జ్ఞానము తెలివి ఎప్పుడైతే నీకు ఇచ్చాడో, ఇవి నువ్వు చెబుతూ తెలివితేటలు ఉపయోగించి ప్రసంగాలు చేస్తుంటే అప్పుడు ఆయన నీకు ఏమిస్తాడు? జనం చప్పట్లు కొడుతుంటారు. బాగుందా ప్రసంగం అయితే? ఆనందం. ఒక వాక్యం నీకు తెలిసిపోయిన తర్వాత నీకు ఏమనిపిస్తుంది? దేవుడు ఏం చెప్పాడు? ఆనందం. ఇవన్నీ నీకు కావాలంటే నువ్వు దేవుని దృష్టిలో మంచివాడు. దేవుని దృష్టిలో మంచివాడుగా ఉంటే నీకు దేవుడు ఆనందం ఇస్తాడు, వివేకం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఇవన్నీ లేకపోతే నువ్వు బైబిల్ చెప్పలేవు. మరొకటి చెప్పమంటారా? ఇంకేం ఇచ్చేస్తాడు, ఇంకేం చేసేస్తాడో తెలుసా? కీర్తన గ్రంథం 99వ అధ్యాయం 119. కీర్తనలు 119, 99. రాసుకోండి, ఇవన్నీ రాసుకోండి, టెక్నిక్స్ ఇవన్నీ. 119వ అధ్యాయము కీర్తనలు 99వ వచనం. కీర్తనలు 119వ అధ్యాయము 99వ వచనం. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున బోధకులందరికంటే, నమ్ముతారా? నీ శాసనాలు నేను ధ్యానిస్తున్నాను కనుక, శాసనాలు బైబిల్ చదువుతున్నాను అనడం లేదు. ఇది బైబిల్ ఇక్కడ ఉన్నోళ్ళు ఎప్పుడో చదివిసి ఉంటారు మొత్తం బైబిల్ అంతాను. ఒకసారి చదవలేదా? రెండోసారి చదవలేదా? మూడోసారి చదవలేదా? చదివేశారు అందరూ. కొంతమంది చదవరు. ఎందుకంటే అదన్నమాట. నీ శాసనములను చదువుతున్నాను అనలేదు, నీ శాసనములను ధ్యానిస్తున్నాను. ధ్యానించడానికి ఎలాగ ధ్యానించాలి? ఎప్పుడు ధ్యానించాలి? తెల్లవారి లేవగానే. అప్పుడా? రాత్రి పడుకున్నప్పుడు ధ్యానమా? ధ్యానం అని ఇలా కళ్ళు మూయండి, నిద్ర వచ్చేస్తుంటుంది. ఎప్పుడు ధ్యానించాలి? ఎక్కడ ధ్యానించాలి?
ఆలోచించడానికి పెద్ద ఏముందండి, అంతేనా? ఎక్కడికి వెళితేటి భోజనం చేస్తూ ధ్యానించవచ్చు, బాత్రూమ్కి వెళ్ళి ధ్యానించవచ్చు, ఎక్కడ పడితే అక్కడ ధ్యానించవచ్చు, నడి రోడ్డు మీద ధ్యానించవచ్చు. ధ్యానం అంటే గొడ్డేసుకొనిలా కూర్చోమని కాదు, అది కాదు ధ్యానం కాదు. అది ఏం ధ్యానిస్తావు? చదువుకున్నది ధ్యానించాలి. అవును, మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఓకే, మరి అబ్రహాం పేరు ఎందుకు ముందు రాశాడు? దేవుడి పేరు రాయొచ్చు కదా, యేసుప్రభు పేరు రాయొచ్చు కదా, పోనీ పరిశుద్ధాత్మ పేరు రాయొచ్చు కదా, పోని వంశావళి అన్నప్పుడు ఆదాం పేరు రాయొచ్చు కదా. అబ్రహాము పేరు ఎందుకు కొత్త నిబంధనలో ముందు రాశాడు? అంతే ధ్యానం. ఈ ధ్యానంలో నీకు సంవత్సరం అయితే కానీ కథ తెలియదు. ధ్యానం అండి. ఎందుకు ఇది రాశాడు మనం చెప్పాను చూసారా, దేవుడు ఆత్మ. అబ్బా, గనుక అని కానీ మీరు అక్కడికి వెళ్ళకపోతే కనుక్కోలేం, విషయం కనుక్కోలేం. దేవుని శాసనములను నేను ధర్మశాస్త్రము ధ్యానిస్తున్నాను అనడం లేదు ఇక్కడ. దేవుని శాసనములను ధ్యానిస్తున్నాను అన్నాడు. శాసనం, దేవుడు చెప్పాడు ఒక విషయం, అది శాసనం. ఆదాముతో చెప్పాడు ఈ పండు తినకూడదు, శాసనం. ఎందుకన్నాడు? ఆలోచించు. శాసనాలు ధ్యానం. దేవుని శాసనములను నేను ధ్యానించుచున్నాను గనుక కావున నా బోధకులందరికంటే విశేషమైన జ్ఞానము కలదు అనిశాడు. ఎలాగుంటుందట జ్ఞానం? విశేష జ్ఞానం. అందరికంటే బాగా చెప్పాలనుకుంటున్నావా? విశేష జ్ఞానం సంపాదించాలనుకుంటున్నావా? ఒక విషయం మీద నువ్వు ధ్యానం చేయాలి. దేవుని శాసనాలు ధ్యానిస్తుండాలి, దివారాత్రము ధ్యానిస్తుండాలి. దేవుని గురించి అలాంటి ధ్యానం, మాటలు ఇన్ని ప్రసంగాలు విన్నారు. ఈ ప్రసంగాలన్నీ మీకు వచ్చాయి, ఈ రోజుకి రావు. అంటే మీకేం లేదు? ధ్యానం లేదు. కనుక దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకేమి ఇవ్వడు. ఉన్నది కూడా సైతాన్తో చెప్పి ఎత్తుకెళ్ళిపో అంటాడు. ఎత్తబడినది దుష్టుడు ఏం చేస్తాడు? ఏం చేయాలి? మీరు ధ్యానించాలి. అప్పుడు బోధకులందరికంటే విశేష జ్ఞానం దేవుడు మీకు ఇస్తాడట. నీ ఉపదేశములను ఏ మాట చెప్పినా నిజమే, ఇది నేను పాటిస్తాను, లక్ష్యం చేస్తున్నాను, అబ్బా భలే చెప్పాడు దేవుడు అనుకోవాలి. కానీ ఈ కుర్రోడు బాగానే చెప్పాడులే, అదేంటిది? అతని మీద ఇతను బెటరే, ఇతని మీద అతను బెటరే, అదేంటిది? చూసావు, నీ మనసు బాగాలేదు. మార్కులు వేయొద్దు. వాక్యం దేవుడు ఈరోజు నాకు ఈ విషయం చెప్పాడు, దేవా థ్యాంక్స్ తండ్రి, అలాగెళ్ళిపో. ఉపదేశములను లక్ష్యము చేయాలి. ఈ ప్రసంగం ఎప్పుడో వినిసాం అన్నావు అనుకో, నీకు చాలా గేరెక్కువ. అంతేనా? మానవ జన్మదినం రహస్యం అనగానే ఏమనుకుంటారు చాలామంది, ఇదా కయ్యను భార్య, చిచి ఎప్పుడో వినిసామని నేను రాను అలాగే అనుకున్నారు చాలామంది, పంగు తిన్నారు. ఈరోజు కూడా పలావు తినిపిస్తాను మీకు. ఏమనుకుంటారు? ఇదా వినేసాం. ఒక అతను అంటున్నాడట, నేను ఎంబీటే అయిపోయిందండి, అన్ని పాఠాలు చేశానండి. మరి వినవా? సుందర్రావు గారి దగ్గర కూర్చొని ఎన్ని ప్రసంగాలు విన్నానండి. 139 కీర్తన 15వ వచనం 1,00,000 సార్లు విన్నాను. నాకు ఇప్పటికీ చిరాకు రాలేదు. కానీ మన దగ్గర ఉన్నోళ్ళు ఎలాంటోళ్ళు తెలుసా? ఎవరు నీ శత్రువుని పాఠం చెప్తున్నాను అన్నారు అనుకోండి, అదేనా? ఓకే అని అయితే వెళ్ళిపోతాం అక్కడికి. ఎందుకంటే మేము వినేసాం. ఎటు వినేసాం? ఏమీ వెళ్ళలేదు. నువ్వు రీసెర్చ్ లేదు, ధ్యానము లేదు. శాసనములు ధ్యానించాలి, అది ధ్యానం. అప్పుడు నీకు బోధకులందరికంటే విశేష జ్ఞానం ఇస్తాడట. తర్వాత ఏముంది? కావున వృద్ధుల కంటే, వృద్ధులు
ఇతనండి భలే చెప్తాడండి, ఇతను మంచి వృద్ధుడండి, మంచి ప్రసంగికుడండి అని అనుకుంటే వృద్ధుల కంటే నువ్వు చిన్నవాడైనా పర్లేదు, నీకు వచ్చేస్తుంది. నువ్వు చిన్నవాడైనా పర్వాలేదు, నీకు వృద్ధుల కంటే విశేష జ్ఞానం వస్తుందట. నిజమంటారా? నమ్ముతారా? నిజమండి, బైబిల్ ఇది. మరి అంత విశేష జ్ఞానం నీకు కావాలి అంటే దైవ దృష్టికి నువ్వు ఎలా ఉండాలి? మంచివాడి ఉండాలి. దైవ దృష్టికి ఇష్టడుగు వానికి ఇచ్చుటకై అన్నాడు. మంచివాడిగా ఉండేవానికి ఎప్పుడు దేవుని దగ్గర మీరు మంచిగా ఉండాలి. నిన్ను చూసేసరికి ఆయన పొంగిపోవాలి. సాయంత్రం అయ్యేసరికి ఏం ఉంచుకోకూడదు అనిచాడు మనసులో మాట. సాయంత్రం అవగానే నీ ముఖంలో ఎలాగుండాలి? నవ్వు 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 నవ్వు. ఏంటి ఎలా నవ్వుతున్నావు అని అంటే, మరి దేవుడు కోపం ఉంచుకోవద్దు అన్నాడు కనుక నవ్వియాలి. అంతేనా? దేవుని శాసనములండి. సాయంత్రం 6 గంటల అయ్యేసరికి సూర్యుడు అస్తమించేసరికి కోపాలు ఉండడానికి వీలేదు అన్నాడు. అప్పుడు నీకు ఎలా ఉండాలి? నీకు ఎవడి మీద కోపం ఉన్నాను చచ్చినట్టు తీసుకోవలసిందే. ఇగో మీరు క్షమించండి కానీ నేను మాత్రం క్షమించను అంటే అర్థం ఏంటన్నమాట? నువ్వు పెద్ద వెదవ్ అన్నమాట. వాక్యం ఎందుకు విన్నావు? తెలీదండి, ఇవన్నీ తెలీదండి. ఇవన్నీ పాటించవలసింది, బోధించవలసినవి కాదు. వాక్యము విని గైకొనువారు ధన్యులు, వారికే పరలోకం. వినేసి వదిలేసేవాడి కాదు. వినేసి వదిలేస్తే దేవుడు ఇవ్వడు నీకు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక వాక్యం వింటే అది పాటించు, అంతేనా? ఎవరైనా వేసుకున్నటువంటి ఒక మంచి డ్రెస్ మోడల్ నువ్వు చూడగానే ఏం చేస్తావు? కుట్టించుకోవా? వెంటనే కుట్టించుకొని వెంటనే పడిపోవాలి పైన. మరి వాక్యం ఎందుకు పడదు చెప్పు? ధ్యానం లేదు. ఆయన ఉపదేశాలు నువ్వు లక్ష్య పెట్టడం లేదు, పట్టించుకోవడం లేదు. అందుకే నీకు ఏమీ రాదు. రైట్. మానవ జన్మదినం రహస్యం అన్నాడు. రహస్యం అంటే ఎంత జాగ్రత్తగా ఛేదించాలో తెలుసండి. రహస్యం అంటేనే చాలా కష్టం అది. కనుక మనకు పెట్టినటువంటి ఈ పాఠానికి పేరు మానవ జన్మదినం. రైట్, ఫాలో అవ్వండి, నన్ను జాగ్రత్తగా చెప్తాను. టైటిల్ ఏంటి చెప్పండి మళ్ళీ ఒకసారి. మానవుల జన్మదినం రహస్యమా, మానవ జన్మదినం రహస్యమా? మానవ జన్మదినం అంటే నా జన్మదినమా? మానవ జన్మదినం అంటే నా జన్మదినమా? తొలి మానవుడు ఆదాము గనుక మానవ జన్మదినం రహస్యమా? బుర్రబద్దలైపోయింది. తొలి మానవుడు ఎవరు? ఆదాము జన్మదినం. ఇప్పుడు చెప్తారు మీరు, ఆదామవ్వలు ఏ రోజు పుట్టారు, ఏ దినాన్ని దేవుడు చేశాడు అని బైబిల్లో మీరు చదివారు. వెరీ గుడ్ బాయ్, మంచోడు కనుక చెప్పాడు. ముందు కొంతమంది చెప్పరు. ఆదాం ఏ రోజు పుట్టాడు? 6వ దినం, అంతేనా? 6వ దినం పుట్టాడు. 6వ దినం ఆదాం పుట్టాడు. అవ్వ 7వ దినం ఏంటి? 6వ దినమే. అవ్వ ఎప్పుడు పుట్టింది? 6వ దినమే. పాఠం పేరు ఏం పేరు? మానవ జన్మదినం రహస్యమా? మరి ఆదాం పుట్టింది 6వ దినం అయినప్పుడు రహస్యం ఏంటి? ప్రశ్న వచ్చింది ఎప్పుడైనా మీకు ప్రశ్న రాదు. 6వ దినం ఎప్పుడు పుట్టాడు ఆదాం? ఎప్పుడు? అవ్వ ఎప్పుడు? మరి మానవ జన్మదినం రహస్యం ఏంటి?
ఆరాధన పురుషుడు కదా. సీక్రెట్ ఏంటి? సీక్రెట్ తెలిసిపోయింది కదా, దేవుడు రాసేసాడు కదా. ఆదాము పుట్టినది 6వ దినం అయితే మానవ జన్మ దినం 6వ దినం అయితే మరి మానవ జన్మదినం రహస్యం ఏంటి? అయితే టైటిల్ తప్ప ఏదో చేసి పోతుండ నాయనో అనుకుంటున్నారా? చేస్తాను. 6వ దినం ఆదాం పుట్టితే మానవ జన్మ దినం రహస్యం ఏంటి? దినం తెలిసిపోయింది, సీక్రెట్ ఓపెన్ అయిపోయింది. మరి ఏంటి దీని సంగతి? ఇంకా కొంచెం మీదకి వెళ్దాం. అసలు మానవ జన్మ దినం గురించి మనం ఈరోజు ఆలోచిద్దాం. అసలు మానవ జన్మదినం గురించి మీరు కొన్ని ప్రసంగాలు విన్నారు, కానీ ఇది అప్డేట్ ప్రసంగం అంటుంది. కంప్యూటర్లో కొన్ని అప్డేట్స్ అంటారు, అంటే ఇంకా బాగుంటుంది. ఎందుకు ఇది చెప్తున్నాను కూడా తర్వాత చెప్తాను. మీరేం కంగారు పడకండి, హృదయ శుద్ధితో ఉండండి, వాక్యం చూస్తారు. మానవ జన్మదినం గురించి మనం ఆలోచిస్తే, ధ్యానించు, శాసనాలు ధ్యానించు, వాక్యం ధ్యానించు, నీకు ప్రశ్న వచ్చేస్తుంది. ఏమని? ఆదాము పుట్టినది అవ్వ పుట్టింది 6వ దినం అయితే మానవ జన్మదినం రహస్యం ఏంటి? అసలు ఈ టైటిల్ ఏంటి? అందులో జైశాల్ పిడి సుందరరావు గారు పెట్టారు. ఆయన ఎందుకు పెట్టారు? మరి అలా పెట్టినప్పుడు ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది? ఇవన్నీ మనం ఆలోచించుకోవద్దా? అయితే 6వ దినం ఆదాం పుట్టాడు కనుక తప్ప ధ్యానించాలి. 5 నిమిషాలు కాదు, దివారాత్రుల, లేకపోతే రాత్రి పగల, చాలా రాత్రులు ఆలోచించాలి, చాలా పగలు ఆలోచించాలి. అది ఏదో ఒకటి తెలిసిపోయిన వెంటనే కన్ఫర్మ్ అయిపోకు, బాగా ఆలోచించాలి. మానవ జన్మదినం గురించి మనం ఆలోచిస్తేనండి, ఈ మానవ జన్మదినం, ఈ జన్మ ఎప్పుడు, అసలు దీని గురించి ఎవరికి తెలుసు అని మనం ఆలోచిస్తే, మీ అందరి పుట్టినరోజులు మీకు తెలుసా? తెలీదా? నాది సెప్టెంబర్ 22 అండి. నా పుట్టినరోజు సెప్టెంబర్ 22. నేను పుట్టినరోజుట, నా జన్మదినం తెలిసిపోయింది. 22 కదండి, నా జన్మదినం తెలిసిపోయింది. కానీ కొంచెం ముందుకెళ్తే శుక్రకణం అనేది తల్లి గర్భములో ఉన్నటువంటి ఆ అండములోనికి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అదే జన్మదినం గనుక ఆ జన్మదినం రహస్యం అని మీరు కొంతవరకు విన్నారు. ఓకే, అంటే శుక్రకణం తల్లి గర్భంలోను ప్రవేశించిన దినం ఏ దినం, ఏ రోజు? ఈవిడికి ఎప్పుడు తెలిసింది? 40 రోజులు అయిపోయిన తర్వాత తెలిసింది. ఏమండి నేను కడుపుతో ఉన్నానని. అంటే ఎప్పుడు ప్రవేశించింది శుక్రకణం? అది తెలియదు కనుక ఏమన్నారు? బయటకు వచ్చిన పుట్టిన తేదీ కాదు, శుక్రకణం వెళ్ళిన తేదీయే పుట్టిన తేదీ కనుక జన్మదినం అదే, అది రహస్యం అని మీరు వినేశారు. ఇప్పుడు నా ప్రశ్నలు, మీ సమాధానాలు స్టార్ట్ అవ్వండి. 11వ తేదీ ఒక అతనికి పెళ్ళి అయింది. ఏ రోజు? 11వ తేదీ ఒక అతనికి పెళ్ళి. ఈ 11వ తేదీ పెళ్ళి అయిన తర్వాత 12వ తేదీ అయ్యగారు దుబాయ్ చెక్కిశారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు దుబాయ్లో 100 మంది ఉన్నారు. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిగింది ఇది. పెళ్లి చేసుకోవడం దుబాయ్ పోతాడు, తర్వాత నెలకో 2 నెలలకో సంవత్సరంకో 3 సంవత్సరాలకో మళ్ళీ తిరిగి వస్తాడు. ఒకవేళ తీసుకెళ్తాను అనుకుని మాయ చేసి మోసం చేసి మాటలు చెప్పేసి అటు చెక్కేస్తాడు.
11వ తేదీ పెళ్ళైంది, 12వ తేదీ వెళ్ళిపోయాడు. అయితే 40 రోజుల తర్వాత అతని భార్య ఫోన్ చేసింది. ఏమని? ఏమండి, నేను గర్భవతిని, మీరు తండ్రి కాబోతున్నారు. ఏయ్, నిజమే, అంతే కదండి. ఎలాగంటారు చెప్పండి? నిజమేనా ఇది? అవునండి, అవునండి. నిజమేనా? ఏంటి? అవునండి. ఇప్పుడు మీరు చెప్పాలి. 12వ తేదీ అయ్యగారు బయలుదేరిపోయారు, 11వ తేదీ పెళ్ళయింది. శోభనం ఏ రోజు జరిగిందనమాట? 11. శోభనం ఎప్పుడు జరిగింది? శుక్రకాండం ఎప్పుడు ప్రవేశించింది? 11. ఈ సంగతి భార్యకి తెలుసా తెలీదా చెప్పండి? ఏ రోజు శోభనం జరిగిందో, ఏ దినం జరిగిందో అది భార్యకి తెలుసా? ఏంటది? 11వ తేదీ పెళ్ళయింది. ఈవిడికి తెలుసు ఏమని? 11వ తేదీ మన శోభనం జరిగిందండి, మీరు 12వ తేదీ వెళ్ళిపోయారు కదా, కనుక ఖచ్చితంగా 11వ తేదీయే వీడు గర్భంలో పడి ఉంటాడు అనే సంగతి ఎవరికి తెలిసిపోయింది? భార్య తెలుసు. ఈ విషయం అతనికి తెలుసా తెలీదా? తెలుసు. వెరీ గుడ్. అతనికి తెలుసు, ఈవిడికి తెలుసు. పెళ్లి కూతురు ఇంట్లో వాళ్ళకి తెలుసా తెలీదా? ఆలే కదా పళ్ళు పాలు కాయలు అన్నీ పెట్టారు. ఆ పక్కన అమ్మలక్కలు కూడా ఉన్నారు. వాళ్ళకి తెలుసా? వాళ్ళకి తెలుసు. పెళ్లి కొడుకు తాలూకోళ్ళకు తెలుసా? ఎందుకు తెలియదు? తల్లికి తెలీదా? తండ్రికి తెలీదా? అలా ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలీదా? పెళ్లి కూతురు తాలూకోళ్ళకి తెలుసు, పెళ్లి కొడుకు తాలూకోళ్ళకి తెలుసు. వెరీ గుడ్. అంటే పెళ్లి కొడుకు తెలుసు, పెళ్లి కూతురికి తెలుసు, పెళ్లి కూతురు తరఫోలకి తెలుసు, పెళ్లి కొడుకు తరఫోలకి తెలుసు. రైట్. మరో ప్రశ్న, పెళ్లికి వచ్చిన వాళ్ళకి తెలుసా తెలీదా? ఒరే, అతను 11వ తేదీ పెళ్ళి అయిపోయిందిరా, మేమే దిగబెట్టాం 12వ తేదీ. అందులో కొంతమందికి తెలుసు. శుక్రకణం వెళ్ళిన దినం ఏ రోజు అని తెలుసు అందరికీ. మానవ జన్మ దినం శుక్రకణం వెళ్ళిన దినమే అయితే ఇది భార్యాభర్తలకి, తల్లిదండ్రులకు, పెళ్ళికొచ్చిన వాళ్లకు తెలుసంటారా తెలీదంటారా? రహస్యమా? రహస్యమా? పుట్టిన తేదీ తెలిసిపోతుంది, బయటకు వచ్చిన రోజు తెలిసిపోతుంది, శుక్రకణం వెళ్ళిన రోజు తెలిసిపోతుంది. అంటే రహస్యమా? మరి మానవ జన్మదినం గురించి మనం ఆలోచిస్తే మరి శుక్రకణం వెళ్ళిన రోజే ఆ రహస్యం అనుకుంటున్నాం. అది కూడా రహస్యం కాదని మనకి తెలిసిపోయింది. ఇంకా కొంచెం మరొకటి చెప్తాను, ఇంకా బాగుంటుంది. సైన్స్. కొంతమందికి పిల్లలు పుట్టరండి. నాకు 18 సంవత్సరాలు, పిల్లలు లేరు. తిరుగుతున్నాం. అప్పుడప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి, 6 సంవత్సరాలకు ఒకసారి దేవుడు ఇస్తాడు. ఎందుకు అనుకుని నేను అసలు ఇష్టం ఉండేది కాదు. పక్కన ఉంటారు కదా దెయ్యాలు, అటు గప్పట్లేదా మీకు అని అనేసి ఈ దరిద్రం ఆ మాటలు విని పద్ధతి హాస్పిటల్కి అనుకుని హాస్పిటల్కి వెళ్ళాము. ఏదో మాటలు ఇచ్చి ఆవిడికి ఇంకా అలాగ 18 సంవత్సరాలు పిల్లలు పడడం లేదు. అప్పుడు అతను ఏమన్నాడంటే, ఏంటి మీ ఈవిడికోసారి నేను లాప్రోస్కోపీ చేస్తాను అంటే తల్లి గర్భములో ఉన్నటువంటి ఈ గర్భసంచిలో ఎగ్స్ ఉంటాయి. ఈ ఎగ్స్లోనికి శుక్రకణం వెళ్ళాలంటే ఏమవుతుందంటే, పిల్లలు పుట్టలేని వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఇవే. మెయిన్ స్త్రీ, ఈవిడికి పుత్రదాత వృక్ష ఫలాలు ఇవ్వాలి. ఎందుకంటే ఎప్పుడు సమస్య ఆడదానికే.
ఎక్కడో మగోడిది ఉంటుందిలేండి. ఈ ఎగ్స్ అన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే లోన ఒక పొర క్లోజ్ అయిపోతుంది. ఈ శుక్రకణం లోనికి వెళ్లకుండా ఇది పొర అడ్డేస్తే లాప్రోస్కోపీ అంటే ఏంటంటే కడుపులో ఒక లోనకి ఒకలాంటి పొడవుగా ఉన్నటువంటి ఒక రేస్ పంపించి దాన్ని అలా కట్ చేసి కానీ పొర ఊడిపోతుంది. అప్పుడు ఎగ్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. అప్పుడు శుక్రకణం వెళ్ళిన వెంటనే గర్భం వచ్చేస్తుంది. 99% స్త్రీలకి ఇదే ప్రాబ్లం అండి అని చెప్పాడు. చాలా పెద్ద డాక్టర్ వాడు, వైజాగ్లో. అందరికీ ఇదేనండి అని. అంతేనండి. లాప్రోస్కోపీ చేయించాం, వెంటనే ఆ నెలలోనే మా మిస్సెస్ ప్రెగ్నెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత లోన ఉన్నటువంటి వ్యక్తికి 1 monthకే హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుందట. లోన హార్ట్ బీట్ లేదు. ఇంకో 15 రోజులు చూసాం, లేదు. ఏమండి ఇంకా తీసేయాలండి, వేస్ట్ అయిపోయింది. అయితే అలాగేనండి అయిపోయింది. తర్వాత మళ్ళీ ఒక 1 సంవత్సరం 2 సంవత్సరాలకు ఇంకా నేను అనుకున్నాను, ఇది కూడా అబద్ధమే, నువ్వు మోసగాడివి, దేవుడిని నేను నమ్ముతాను అని అనుకున్నాను. అప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత కాలనీ పడింది. ఈ 18 సంవత్సరాలలో మేము తిరిగిన తర్వాత మాకు ఇంకా పిల్లలు పుట్టరు అని అతను ఒకవేళ చెప్పేస్తే మేము అప్పుడు తను ఏమన్నాడంటే టెస్ట్ ట్యూబ్ బేబీ చేసేద్దామండి అని. నాకేటి పిల్ల లేదు, జల్ల లేదు, ఎవరి పిల్లలైనా నా పిల్లలే, వాళ్ళందరూ దేవుని పిల్లలు, ఎక్కువ మాట్లాడడానికి వీలు లేదు. నా తీరి ఇది, ఇప్పుడు అప్పుడు ఎప్పుడు అంతే. నాకు అందరూ కావాలి, అందరూ నా పిల్లలే, అంతేనా? నా పిల్లేటి బొరలేదు నీకు. అసలు నీ పిల్ల కాదు, ఎవరి పిల్లడు? అంతే కదండి. అందరూ ఎవరు దేవుని పిల్లలు అన్నప్పుడు నీకు బైబిల్ తెలిసి నువ్వేం ఆలోచించావు? నువ్వు స్వార్థపరుడివి. లైట్లు ఎలగలేదు, మనోనేత్రాలకు ఇంకా గుడ్డితనం కలిగించే ఉన్నాయి కనుక నీకే పిల్లలు కావాలనుకుంటున్నారు. ఎవరో పిల్లల్ని ఎత్తుకోవచ్చు కదా, ఎత్తుకోవాలనుకుంటే. అంతే కదండి. పిల్లలు లేరని ఎందుకు బాధ? నీ ముందు పోయిన పిల్లలు లేరా, ఎత్తుకోవచ్చు కదా. ఈరోజండి మనిషికి బుర్రలేదండి, వాడికే పుట్టేయాలి. బైబిల్ తెలిసిన వాడికి ఇలాంటి మనసు ఉండకూడదు. చాలామందికి ఇవి తెలియదండి. ఇవే ధ్యానం, ఇదే దేవుని శాసనం. ఇలా నువ్వు ధ్యానించాలి. ఇవన్నీ దేవుడివే కదా, దేవుడిచ్చినవే కదా, అందరూ దేవుని పిల్లలేనా, అందరూ నీ పిల్లలేనా, ఓకే రైట్ అనుకోవాలి. అది అప్పుడు ఏమన్నారంటే టెస్ట్ బేబీ అని చేయాలండి అని ఒకసారి ముందే చెప్పాడు. అప్పుడు ఏం చేయాలంటే టెస్ట్ ట్యూబ్ బేబీకి ఈవిడ దగ్గర ఉన్నటువంటి ఒక అండాన్ని తీసుకొని ఒక ట్యూబ్లో పెట్టి నా నుండి తీసినటువంటి ఒక శుక్రకణం తీసుకొచ్చి, ఈ శుక్రకణాన్ని ఆరోగ్యంగా ఉన్నటువంటి శుక్రకణాన్ని తీసుకొచ్చి ఆ ట్యూబ్లో ఈ అండం పెడితే అందులోనికి ఈ శుక్రకణం ప్రవేశపెడతారు. ఇలాగే టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పుట్టిన వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అద్దెకు కూడా ఇస్తారు ఆడవాళ్ళు గర్భాన్ని, తెలుసా? అద్దెకు కూడా ఇస్తారు. ఇది టెస్ట్ ట్యూబ్ బేబీ. ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే అండం ఆ ట్యూబ్లో పెట్టిన తర్వాత ఏమండి ఈ శుక్రకణం ప్రవేశపెడతారు. ఇప్పుడు అండంలోనికి వెళ్ళి ప్రవేశపెట్టేటటువంటి ఆ శుక్రకణం ఏ రోజు వెళ్ళిందో ఎవరికి తెలుస్తుంది? ఆ రోజు ఇంకెవరికి చెప్తారు? ఏమండి మరి ప్రవేశపెట్టామండి ఈరోజే, మీరు ఇంకా కంగారు పడకండి, సక్సెస్ అయింది అంటే ఆ రోజు ఇతనికి తెలుస్తుంది, ఆవిడికి తెలుస్తుంది, భర్తకి తెలుస్తుంది, ఇంకో 2-3 డాక్టర్లు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. అంటే శుక్రకణం ప్రవేశించిన దినమే రహస్యం అనుకుంటే ఇది తెలిసిపోతుందా, తెలిసిపోవటం లేదా? ఇప్పుడు
మరి ఇంతకీ మానవ జన్మదినం రహస్యమా, తెలిసిపోతుందా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? బైబిల్ ఏమంటుందో ఒకసారి. 139 కీర్తన 15వ వచనం చూడండి. 139 కీర్తన 15వ వచనం. నేను రహస్యమందు పుట్టిన నాడు, దావీదు గారు అంటున్నారు, నేను రహస్యమందు పుట్టాను అన్నాడు. చూడండి, దావీదు అంటున్నాడు, నేను రహస్యమందు పుట్టిన నాడు, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. చాలండి, ఇక్కడ సంవత్సరం ధ్యానించాలి. ఇదే రెఫరెన్స్. ఇక్కడే ఉంది కథంతా ఇదే స్టడీ. మీకంతా తెలిసిందే అనుకుంటారు, ఇదో ఏమీ లేదు అనుకుంటారు. ధ్యానించండి. ఇప్పుడు ధ్యానిద్దాం. ఆ రెఫరెన్స్ అక్కడే ఉంది కథంతా. అది కానీ మీకు ఓపెన్ అయితేనే మిగిలిదంతా ముందుకెళ్తారు. నేను చదువుతాను, మీరు చదవకండి. ఎందుకంటే మీరు ఇంకా మీ ఇష్టం వచ్చినట్టుగానే చదివేసి మీరు అనుకున్నదే చదువుతారు. నేను చదువుతాను. రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు అన్నాడు. దావీదు అనే అతను భూమి యొక్క అగాధ స్థలములలో నిర్మింపబడ్డాడా, తల్లి గర్భములో నిర్మింపబడ్డాడా? నాకు మీరు చెప్పాలి. ఆదాము తల్లి గర్భములో నిర్మింపబడ్డాడా, నేల మంటితో, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రమైనటువంటి మట్టితో తీయబడినటువంటి మట్టితో నిర్మింపబడ్డాడా? నేల మట్టితో, అగాధ మట్టితో. అంతే కదండి. నేల మట్టితో అంటే పై మట్టినండి. నేల మట్టి అంటే లోందైనా పైదైనా మట్టే. మట్టితో అంటే మట్టితో చేశాడంటే నీళ్ళు లేవా? మట్టితో చేశాడంటే ఇంకేమీ లేదా? చెప్పండి. మట్టితో చేశాడంటే మట్టిలో వాటర్ ఉండదా? తడి ఉండదా? చెమ్మ ఉండదా? ఉట్టి మట్టితో చేశాడా? కాదండి. మీకు తెలీదు. బైబిల్లో ఒక్క దగ్గర ఉన్న రిఫరెన్స్ మీద నిలబడిపోకూడదు. బైబిల్ అంతా తిరగాలి. దావీదును దేవుడు నిర్మించింది నేల మంటితో నిర్మించాడా, తల్లి గర్భంలో నిర్మించాడా? తల్లి గర్భమేనా? రైట్. మరి ఆదాముని నేల మంటితో. కానీ దావీదు అంటున్నాడు, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. అంటే దావీదు గారు అంటున్నారు, నేను భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడ్డాను. అంటే నా నిర్మాణము తల్లి గర్భములో కాదు, ముందు భూమి యొక్క అగాధ స్థలములలోనే అంటున్నాడు. అంటారు మీరు? అంటే దావీదు ముందు పుట్టింది, దావీదు నిర్మాణము జరిగింది తల్లి గర్భములో కాదన్నమాట. ఎక్కడ? భూమి యొక్క అగాధ స్థలములలో నుండి విచిత్రముగా నిర్మింపబడిన నాడు అని అన్నాడు. అంటే ఇక్కడ మనకు ఒక విషయం అర్థమైపోతుంది. దావీదుని దేవుడు నిర్మాణం చేసింది
తల్లి గర్భములో కాదు, అది తర్వాత సంగతి. ముందు నిర్మించింది భూమి యొక్క అగాధ స్థలములో నిర్మించాడు అని మనకు అర్థమైంది. రైట్. దావీదు ఒక్కడైనా భూగర్భములో నిర్మింపబడ్డాడు. ఆదాము కూడా నేలమంటితో నిర్మింపబడ్డాడు. ఆదాము నేలమంటితో నిర్మింపబడినప్పుడు దావీదు గురించి ఆలోచిస్తే దావీదు కూడా ఎక్కడ నిర్మింపబడ్డాడట? భూమి యొక్క అగాధ స్థలములో నిర్మింపబడిన నాడు అన్నాడు. ఇంతకీ దావీదు చెప్పిన మాట నిజం అంటారా, పచ్చబద్ధం అంటారా? పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఇది నమ్మాలి. దావీదొక్కడే నేలమంటితో భూమి యొక్క అగాధ స్థలంలో నిర్మింపబడ్డాడా? ఇంకెవరైనా నిర్మింపబడ్డారా? మరొకసారి చూద్దాం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం నుండి ఇప్పుడు మీరు చూడాలి. ఇప్పుడు మీరు నాకు చెప్పాలి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించినను. జిగటమన్నుగానున్న నన్ను. చాలు బాబు. యోబు గారిని దేవుడు ఎలా చేశారట? జిగటమన్నట. నమ్ముతారా? రాయబడి ఉంది. అంటే యోబు నిర్మాణం తల్లి గర్భములో కాదా? తల్లి గర్భంలోకి వెళ్ళిన శుక్రకణం మట్టే. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివంటే యోబు నిర్మాణం మట్టితోనేనట, దావీదు నిర్మాణం మట్టితోనేనట, ఆదాము నిర్మాణం మట్టితోనేనట. ఇటు నిర్మాణం అంతా ఎక్కడ జరుగుతుంది? మట్టి జిగటమన్నితో భూమి యొక్క అగాధ స్థలములో విచిత్తముగా నిర్మింపబడిన నాడు దావీదు అలాగే, యోబు అలాగే, ఆదాము అలాగే. రైట్ చెప్తున్నా తప్పు చెప్తున్నా? రైట్ అన్నా? ఇంకా మీదకి వెళ్దాం. కిందకి చదవండి. 9వ వచనం. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఎప్పుడైనా చదివారండి ఇవన్నీ? జిగటమన్నున్నా తల్లి గర్భమే, జిగటమన్నుగా ఉన్నా తల్లి గర్భమే. మన్ను అంటే మరి అక్కడ ఆగడాలు లేవా? బ్రేకులు లేవేటి బండికి? జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకొను. నీవు నన్ను మరలా ఆగొచ్చుసా అన్నాడు. నేను మట్టి నుండే పుట్టేను అంటున్నాడు. ఎవరు? యోబు. ఆదాము నేలమంటితో నిర్మాణం అంటున్నాడు. మొన్నైనది వెనుకట వల్లే మొన్నవును అంటున్నాడు. అందరూ మట్టే. 10వ వచనం. ఒకడు పాలు పోసినట్టు పాలు పోసాడట. ఇలాగా ముందు ఎముకలు స్టార్ట్ అవుతాయి, అంతే కదండి? ఎముకల మీద జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్టు నీవు నన్ను పేరబెట్టిదివు కదా. జున్నులాగా ఉంటుందండి. ఎప్పుడైనా ఎముకలలో ఉన్న చూడండి, మూలుగా ఉంటుంది చూడండి, జున్నే. జున్నులాగా పాలులాగా ఎముకలు తెల్లగా ఉంటాయి. ఈ అస్థిపంజరం, దీని మీద పైన చర్మము, కింద మాంసము కప్పిసేవు. ఈ మాంసం అంతా పడిపోకుండా ఉండాలి అంటే, ఈ ముద్దంతా నిలబడాలంటే ఏముండాలి? ఎముకలు ఉండాలి. ఎముకల మీద మాంసపు ముద్ద పెట్టాలి. అప్పుడు నరములతో కట్టాలి. సరే, నరాలతో టోటల్గా ఈ మాంసం ముద్ద అంతటిని వేసి నరములతో టోటల్గా చేశాడట. అప్పుడు వేసాడు పైన బ్లాక్ అండ్ వైట్. అంతే కదండి? మనం ముందు ఇల్లు కట్టించుకుంటాం. సిమెంట్తో శుభ్రంగా ప్లాస్టింగ్ చేసేస్తాం. ఎలాగుంటుంది సిమెంట్? గ్రే కలర్.
అప్పుడు రంగు వేస్తాం. ఏమని? తెల్ల సున్నం వేద్దామా, ఆకుపచ్చ వేద్దామా అని. ఏమనుకున్నారు? తల్లి గర్భంలో మీరున్నప్పుడు, లోనున్నప్పుడు మీకు లాస్ట్లో ఉంటుంది ఏంటి? పెయింట్. ఈవిడికి తెలుపా నలుపా? నలిపిస్తే దీన్ని చూడలేము, తెలిపించేద్దాం. అంతేనా? కొంతమంది నల్లగున్న చాలా బ్యూటీగా ఉంటారు, వీడికి నలిపించినా పర్లేదులే, అందమే ఉంది అనుకుని నలిపించి, అంటే రంగు వేయాలి, సున్నం వేయాలి. ఏం చేశాడట? ఒకడు పాలు పోసినట్టు పోసిదివు కదా, జున్నుగడ్డ పేరబెట్టినట్టు పేరబెట్టిదివు కదా, మాంసముతోనూ నరములతోనూ నువ్వు కప్పిదివు కదా, ఎముకలతోనూ నరములతోనూ నువ్వు సంధించిదివు కదా అని అంటే, యోబు గారి నిర్మాణం జరిగింది మట్టితో, జగట మట్టితోనట. ఆదాము నిర్మాణం మట్టితో, దావీదు నిర్మాణము మట్టితో. నిజమేనా? ఇంతకీ మట్టితో ఏం జరుగుతుంది? నిర్మాణము జరుగుతుంది. మట్టితో ఏం జరుగుతుంది? నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం జరిగింది మట్టిలో, మట్టితో. పుట్టింది ఎక్కడ తెలుసా? 139:15. మళ్ళీ రండి. 139. నేను రహస్యమందు పుట్టిన నాడు. ఆగండి, ఏం జరిగిపోయింది? పుట్టిశాను. చూడండి ఎంత బాగుందో. బైబిల్లో సత్యవాక్యమును సరిగా విభజించడం రావాలి. నేను రహస్యమందు పుట్టిన నాడు పుట్టేశాను, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. నిర్మాణము జరిగింది ఇక్కడ, పుట్టినది రహస్యం. అంటే దావీదు పుట్టేశాడట. బైబిల్ ఎంత బాగుందో. నేను రహస్యమందు పుట్టిన నాడు పుట్టేశాను. దావీదు పుట్టేశాడు, కానీ నిర్మాణం ఎక్కడ జరిగింది? భూమి యొక్క అగాధ స్థలములో అంటున్నాడు. రైట్. ఇప్పుడు ఆదాము దగ్గరికి వెళ్ళిపోదాం. ఆదాము 6వ దినం పుట్టాడా? జాగ్రత్త వినాలి, నాకు చూడండి. ఆదాము 6వ దినం పుట్టాడా? 6వ దినమున నేల మంటితో నిర్మాణం జరిగిందా? మట్టిలోనికి వచ్చాడా, పుట్టాడా? నేల మంటితో నిర్మాణం జరిగింది. బొమ్మను చేసింది దేవుడు 6వ దినమున. ఆదాము ఆ రోజు పుట్టలేదండి. నిర్మాణములోనికి వచ్చాడు. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఏ లోకము నుండి ప్రవేశించాడు? ఎక్కడి నుండి ప్రవేశించాడు? ఆయన నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువుని ఊదగా అంటే అని ఊదాడు. ఎక్కడున్నాడు? అతనులో ఉన్నాడు. అతనులో ఎక్కడ ఉన్నాడు? అతను ఉన్నాడా అని ఉందట ఎక్కడైనా? అతనిలో నుండి వచ్చాడు. అతనిలో నుండి వచ్చాడు. అతనిలో ఉన్నప్పుడు ఏమై ఉన్నాడో ఒకసారి యోబు గ్రంథం 38:4-21. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల. భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? భూమి పుట్టక ముందు నువ్వు లేవు కదా, భూమి పుట్టిన తర్వాతే వచ్చావు కదా. అంటే భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగి 21వ వచనం. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, నువ్వు బహురుద్రవు, నీవు అప్పటికి పుట్టి ఉంటేవి. యోబు గారు పుట్టేశారట. ఎక్కడ? తల్లి గర్భంలోనా? నేల మంటిలోనా?
దేవునిలోన. అంటే యోబు పుట్టింది ఎక్కడ? దేవునిలో. దావీదు పుట్టింది ఎప్పుడు? ఎక్కడ? దేవునిలో. ఎందుకు? ఏమనుంది? నేను రహస్యమందు పుట్టిన నాడు నా తండ్రి గర్భములో పరలోకములో ఆత్మలో పుట్టేశాను నేను. యోబు పుట్టేశాడు. ఆదాము పుట్టేశాడు. ఆరవ దినమున మట్టిలోనికి వచ్చేశాడు. 6వ దినం పుట్టిన దినమా వచ్చిన దినమా? పుట్టిన దినం ఏది? రహస్యం. పుట్టిన దినం ఏంటి? రహస్యం. దావీదు పుట్టిన దినం ఏది? రహస్యం. యోబు పుట్టిన దినం ఏది? రహస్యం. మరి నువ్వు పుట్టిన దినం ఏది? రహస్యం. అంటే మనం అంతా ఎక్కడ పుట్టాం? పరలోకంలో పుట్టాం. రహస్యమందు పుట్టిన నాడు అది రహస్యం. నీ జన్మదినం రహస్యం. నువ్వు అక్కడ పుట్టావు. 6వ దినం ఏం జరిగింది? నేలమంటితో నరుని నిర్మాణం జరిగింది. ఆ రోజు అక్కడ ఎంతమంది పుట్టి ఎంతకాలం ఉన్నారో తెలుసా? కీర్తనలు 90వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇదండి రెఫరెన్స్ అంటే. ఈరోజు మీరు ఈ రిఫరెన్స్ చదివి చాలా ఆనందపడతారు. కీర్తనలు 90వ అధ్యాయం 1వ వచనం తీసారా? ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నేను ప్రశ్న అడుగుతాను, నాకా చూడండి. మీది ఎవరంటున్నారు ఈ మాట? మోషే. 90వ అధ్యాయం 1వ వచనం మోషే కీర్తన ఇది. మోషే అంటున్నాడు తరతరముల నుండి. మోషే అంటున్నాడు తరతరముల నుండి నాకు నివాస స్థలము. సింగులర్ ఉపయోగించాను. తరతరముల నుండి నాకు నివాస స్థలము అంటే మోషే ఎంతకాలం అతని గర్భములో ఉన్నాడు? తరతరాలు ఉన్నాడట. నువ్వెక్కడున్నావు? తరతరాలు ఉన్నావు. ఆదాము ఎంతకాలం ఉన్నాడు? తరతరాలు ఉన్నాడు. యోబు ఎంతకాలం ఉన్నాడు? తరతరాలు ఉన్నాడు. అందరూ ఎంతకాలము నుండి ఉన్నాము? తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే తరతరాలు తరతరాలు తరతరాలు. ఎప్పుడు పుట్టేసి తరతరాలు ఉన్న నీకు జన్మదినం తెలుసా? కనుక జన్మదినం నీ జన్మదినం రహస్యమే, నా జన్మదినం రహస్యమే, ఆదాము జన్మదినం రహస్యమే, దావీదు జన్మదినం రహస్యమే, అందరి జన్మదినము రహస్యమే. ఎందుకు దేవుడు రహస్యంగా ఉంచాడు? ఇప్పుడు దేవుణ్ణి అడుగుతాను. దేవా, ఎందుకు దేవా అసలు మా జన్మదినం రహస్యం చేశావు అని అడిగితే ఆయన ఏమంటున్నాడు? రహస్యం ఏదైనా బయలుపరచబడకపోదు అనేసాడు. మళ్ళీ అదే మాట ఆయన. మరి రహస్యం ఏదైనా బయలుపరచబడకపోదు అని రాశావు కదా. మరి ఈ పాఠం నేను ఇక్కడికి వచ్చి ఆగిపోయాను. మరి నాకేదో తేదీ చెప్పేయాలి కదా అని మళ్ళీ అడిగాను. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనం తీయండి, ఒక్కసారి తీయండి. కాలములను, జన్మదినాలను, కాలములను, సమయము, ఏ సమయము, ఏ గడియ, ఏ తిథి, ఏ నక్షత్రం. జ్యోతిష్కులకు బుర్ర బదలగొట్టచ్చు ఇక్కడే. మేమంతా పుట్టేసింది దేవునిలో పుట్టి తరతరాలుంటే ఆ రోజు నక్షత్రమే లేకపోతే ఇంకా నక్షత్రమే. అర్థమైంది మీకు?
నక్షత్రాలే లేనప్పుడు దేవునిలో పుట్టి తరతరాలు ఉన్నాను, నాకు నక్షత్రం ఏంటి? ఎంత మోసం అండి. అందుకే పాట అలాగుందండి. మన పాట పీట్ సాంగ్, అది చెప్పు దెబ్బ. నేడే తెలియని నీకు రేపేమో తెలుసా, నరుడు చెప్పగలడా రాబోయే ప్రమాదం, నరుడు ఆపగలడా రాబోయే కీడు. No one in the world, nobody in the world, కాలం మనిషి ఎన్నడు చెప్పలేడురా. No one in the world, nobody in the world, కాలం మనిషి ఎన్నడు చెప్పలేడురా. జ్యోతిష్యమంటే అది మాయరా. ఏమనుందండి? కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. మీ జన్మదినం గురించి మీరు తెలుసుకొనుట మీ పని కాదు. నోరు మూసుకో అని అన్నాడు. ఏమన్నాడు? నోరు మూసుకో అన్నాడు. ఎందుకన్నాడు? ఎందుకన్నాడో తెలుసా? చెప్పాలా? ఇంకా మీదకి వెళ్తాను. అతను ప్రశ్నిస్తానండి, ఊరుకోను. ఇంకెళ్ళాలా? కాలములు సమయములు ఆయన దగ్గరే ఎందుకు ఉంచుకున్నాడు అది చెప్పివచ్చు కదా. రహస్యం ఏదైనా నువ్వు బయలుపరచబడకపోదు అన్నప్పుడు కాలం ఎందుకు దేవుడు చెప్పలేదు? ఒరే, నేను కాలం కూడా చెప్పాలనుకుంటానురా. నువ్వు ముందు ఏమడుగుతావు తెలుసా? నువ్వెప్పుడు పుట్టావని అడుగుతావు. అంతే కదండి. నా కాలం కాదు కానీ, దేవా నువ్వు పుట్టి సుమారు కనుకరెవరే కాలం చెబితే ముందు నా కాలం చెప్పాలి. నాకు కాలం లేదు. కాలం నాకు లేదు, కానీ నేను ఎప్పుడు పుట్టానో కూడా నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. అంతే కదండి. ఆయన ఏమన్నాడు? కాలములు సమయములు అంటే అన్ని ఆ టైం అంతా ఆయన తెలుసు. కాలములు సమయములు నా స్వాధీనంలో ఉన్నాయి, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఎందుకు దేవుడు కాలం తన చేతిలో పెట్టుకున్నాడు అంటే, నువ్వు అతని జన్మదినం కూడా అడిగేస్తావు నీ తేదీ ఎప్పుడని. అందుకే దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? ఒరే, నా పుట్టుకే రహస్యం. నువ్వెవరో తెలుసా? నా కొడుకురా. నాది రహస్యం అయితే నీది కూడా రహస్యమే. ఒరే, నాది సీక్రెటే. నా కొడుకు కదరా, నీది. ఇది నాయన అని దావీదుకు చెప్పాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చాడు కనుక దావీదుకు చెప్పేశాడు ఏమని? నేను రహస్యమందు పుట్టిన నాడు. బా, నేను రహస్యంగా పుట్టేశాను అన్నాడు. ఎందుకంటే దావీదు వీడియో దావీదు ఆ రోజు చూసుకున్నాడు. నేను తండ్రి గర్భములో, నా తండ్రి గర్భములో, ఆత్మ గర్భములో ఎలా పుట్టానంటే, నేను రహస్యమందు పుట్టిన నాడు తరతరములు ఉన్న తర్వాత భూమి యొక్క అగాధ స్థలములలోనికి విచిత్రముగా నిర్మింపబడిన నాడు. అంటే భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించాడట. ఏమని నిర్మించాడు? యోబుని నిర్మించాడు, దావీదుని నిర్మించాడు, ఆదామును నిర్మించాడు. ఎలా నిర్మించాడు? ఒక మంచి ఉదాహరణ చెప్తాను, జాగ్రత్త వినండి. ఇటుకలు చేసుకుంటారు ఇంటికి. ఈ ఇటుకలు చేసుకోవాలంటే, ఈ ఇటుకలు షేపులో స్క్వేరుగా రావాలంటే ఏముండాలో తెలుసా? ఒక చట్రం ఉండాలి. 2 చెక్కలతో అటు ఇటు కలిసి ఏం చేస్తారు? ఫ్రేమ్ చేస్తారు. ఈ ఫ్రేమ్లో మట్టిని తీసి ముద్దేసి ఇలాగని ఫ్రేమ్ పక్క తీయగానే ఏమొస్తుంది? 2వ ముద్ద వేస్తారు, మళ్ళీ ఫ్రేమ్లో మళ్ళీ నింపుతారు, మళ్ళీ తీయగానే మళ్ళీ ఇటుక. అంటే ఆదాము ఫ్రేము, దావీదు ఫ్రేము, యోబు ఫ్రేము,
నా ఫ్రేము, నీ ఫ్రేము, జైశాలి గారి ఫ్రేము అన్నిటికీ ఒకటే ఫ్రేమ్ అండి. అర్థమైంది కనుక చప్పట్లు కొట్టారు, చాలా వందనాలు. ఎందుకంటే మీకు ఇది అర్థం అవ్వకపోతే తలపోటు నాకు నెక్స్ట్ టైం మరుగుతుంది. ఒకటే ఫ్రేమ్ అండి, అన్నీ ఒకటే. ఇటుకు కన్ను, ముక్కు, కాళ్ళు, చేతులు ఇవే సేమ్ 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 ఇవే, అవే ఫ్రేములు. ఫ్రేమ్ అంతా ఒకటే. భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడింది ఫ్రేము. నీ ఫ్రేము, దావీదు ఫ్రేము, యోబు ఫ్రేమ్. యోబు ఏమంటున్నాడు? జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించావన్నాడు. ఎక్కడ మట్టి నాయన? నేను ఆలోచించడానికి సంవత్సరాలు పట్టింది నాకు ఇది. యోబు మట్టి, యోబు కడుపులో కదా. మట్టి ఎప్పుడు వచ్చింది? మట్టి ఎప్పుడు దూరిపోయింది? శుక్రకణం ఒకవేళ మట్టి సూపర్ థియరీలో బుర్ర బద్దలైపోయిందండి. కాదు, భూమి యొక్క అగాధ స్థలములలో అని డైరెక్ట్గా అంటున్నారు. అయితే ఇది అగాధంలో జరిగింది. ఏంటి? ఫ్రేమ్. ఒకే ఒక రెఫరెన్స్, మీరు చదవకండి, నేను చెప్తాను, నేనే చదువుతాను ప్లీజ్. ఎందుకంటే ఒక చిన్న వీడియో వేస్తాను అక్కడ నోట్తోనే. కీర్తనల గ్రంథం 139 15, 16 నేను చదువుతాను, మీరు తీయండి. కీర్తన 139 15, 16 నేను చదువుతాను, మీరు వినండి. 15 నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. బాగుంది. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. తల్లి గర్భములో పిండముగా ఉండగా దేవుడు చూశాడట. ఏమని? ఆ రోజు ఏదేను వనములో ఆదామును చేసినప్పుడు ఆ ఫ్రేము ఈ తల్లి గర్భంలోనికి వచ్చిందా రాలేదా అని ఇలా చూస్తున్నాడట. ఎందుకు? ఈ ఫ్రేమ్కి ఏమివ్వాలి? ఆకారం ఇవ్వాలి. ఫ్రేమ్ వచ్చేసింది, మానవాకారం. ఇందులో ఈ షేప్ వచ్చింది, కానీ ఇందులో ఏమివ్వాలి? ఆకారం ఇవ్వాలి. ఏమివ్వాలి? ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5. ఇర్మియా 1వ అధ్యాయము 4-5. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భమున నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని. బా, గర్భములో ఇంకా రూపం రాలేదు, దావీదు రూపం దేవుడికి తెలుసట. ఇర్మియా రూపం తెలుసట. రూపింపక మునిపే నిన్ను నేను తెలుసుకున్నాను. నిన్నేమనుకున్నాను తెలుసా? దావీదుగా, ఇర్మియాగా, మగాడిగా పుట్టించాలి అని నేను అనుకున్నాను. గనుక నేను పిండమునై ఉండగా నీ కనులతో నువ్వు చూస్తున్నావు. అక్కడ ఉన్నది ఇక్కడ వచ్చిందా రాలేదు? బైబిల్ ఓపెనిస్టీ బిల్డింగ్ చూడండి. పోయిన సంవత్సరం ఉన్నప్పుడు అలాంటి పసుపు రంగుతో బిల్డింగ్ లేదు, కానీ బయట ఒక బోర్డు పెట్టాం అంతేనా? ఇలాగ బోర్డు. ముందు బోర్డు బయటకు వచ్చింది ఫ్రేము, ఇప్పుడు లోన ఆకారం వచ్చింది. ఆ ఎల్లో కలర్ బిల్డింగు, ఆ సున్నాలన్నీ వేసిన తర్వాత మాకు ఏమనిపించింది తెలుసా? ఏం బయట ఉన్నట్టుగానే వచ్చింది. దేవుడు అనుకున్నట్టుగా వస్తుందని అందుకు చూస్తున్నాడు. ఏమని? పిండమనై ఉండగా నీవు నీ కన్నులతో చూశావు. అదే కదండి. సుందరరావు గారు ఆ బిల్డింగ్ చూడగానే మురిసిపోరా? బహురే మనం ఎప్పుడో వేసామురా అట్ట మీద. ఇంజనీరింగ్ ప్లాన్లోని అగో ఇలాగుంది, ఇన్ని గదులు, ఇన్ని కిటికీలు, ఇన్ని ద్వారబంధాలు, ఇన్ని స్తంభాలని ఉంది. ఇదిగో వచ్చిందిరా. బాగుంది. నిజంగా అండి, దేవుడు ఎందుకు తల్లి గర్భంలో చూస్తాడో తెలుసా? నేను నీకు ఆడపిల్ల షేప్ ఇవ్వాలనుకున్నానమ్మా, అది వస్తుందా రావడం? అది ఎలా వస్తుంది? నేను అనుకున్నట్టుగానే వస్తుందా? నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ప్రసంగం చెప్పినప్పుడు నేను అంతా చెప్పానా లేదా?
ప్రసంగం కరెక్ట్గా చెప్పానా లేదా, వాళ్ళకి అర్థమైందా లేదా, అనుకున్నవన్నీ చెప్పేశానా లేదా, అంతే కదా. మీరు వంట చేసినప్పుడు ఏమనుకుంటారు, మాంసం కూర వండుకుంటే బస్ సేమ్ నేను ఎలాగైతే అనుకున్నాను సేమ్ అలాగే వచ్చింది, గొప్ప టేస్ట్ వచ్చింది ఈరోజు. వంట చూసి మురిసిపోతుంటే నిన్ను చూసి ఆయన ఏమో ఇవ్వలే, ఆయన నిన్ను చూసి మురిసిపోతాడండి. ఎందుకంటే ఫ్రేము మట్టితో చేశాడు. ఆ ఫ్రేము తల్లి గర్భంలోకి వెళ్ళిన తర్వాత నీవు విత్తినది చూడగా అది గోధుమ గింజను, ఏ గింజను, ఒట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరము విత్తటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి ఆయన ఇవ్వాలి, శరీరము ఇవ్వాలి అండి. ఆయన ఇష్ట ప్రకారమే మీకు ఈ రంగు. చి నేను నల్లగా ఉన్నాను, చి నేను తెల్లగా ఉన్నాను, చి నాది తెప్పుడు ముక్కు అనుకోకండి. ఏ ముక్కు అయితే నీకెందుకు, ముక్కు వదిలేసి పరలోకానికి వెళ్ళాలి, అంతేనా. ఏ ముక్కు అయితే నీకెందుకు, ఎంతకాలం ఉంటుంది ముక్కు? 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల తర్వాత ముందు ముక్కును పురుగులు తినేస్తాయి. ఇవాళ పాట వేస్తాం, ముక్కులు కళ్ళల్లో నుండి దూరిపోయి ముక్కు పొడకలన్నింటిని ఏం చేసి చెప్పండి. ఎందుకండి, ఏది ఇచ్చాడో మీకెందుకు? మీకు దేవుడు పని చేయడానికి పారా, గుణపాము అన్నీ ఇచ్చాడు. అవే ఈ అవయవాలు. ఆయన కోసం పని చేయండి. నువ్వు పుట్టింది కాదు, నువ్వు ఎక్కడ పుడితే నీ నక్షత్రం చెప్పాలా. పరలోకంలోనే పుట్టావు గనక నక్షత్రం ఏంట్రా బాబు, నాకు నక్షత్రం లేదు, నీ సంగతి చెప్తాను రా. ఓకే, మానవ జన్మదినం రహస్యం. ఎందుకంటే తరముల నుండి పరలోకంలో ఉన్నావండి. పరలోకంలో నువ్వు ఒకరోజు లేవు, తరాలు తరతరముల నుండి పరలోకములో ఉన్న నీవు పుట్టి తరతరాలు ఉంటే నువ్వు గల్లి గర్భములో నుండి బయటికి వచ్చావు, మట్టి శరీరములోనికి వచ్చావు. అది వచ్చిన దినమే కానీ పుట్టిన దినం కాదు గనుక మానవ జన్మదినం. ప్రేమగల మాత, చాలా కష్టం. మేము పుట్టింది మీలో ఎంత కాలం ఉన్నామా అని ఆలోచిస్తే తరతరాలు ఉన్నామని చెప్పారు. అవునండి, తరతరాలు మమ్మల్ని ఉంచి 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 సృష్టిని చేసి, భూమిని చేసి, మట్టిని చేసి, ఆ మట్టితో బొమ్మను చేసి, అప్పుడు మీరు అందులోకి మమ్మల్ని పంపించారు. దావీదుని పంపించారు, యోబును పంపించారు, ఆదామును పంపించారు, మమ్మల్ని పంపించారు, అందరినీ పంపించారు. పుట్టాము, పుట్టిన తేదీ అని మానవుడు అనుకుంటున్నాడు కానీ మీలో పుట్టామని ఆ జన్మదినం ఎవరికీ తెలియదని, మీకు జన్మదినం లేదని, మాకు మా జన్మదినం తెలియకూడదని అనుకున్నారు అని మీ శాసనములను ధ్యానిస్తే కానీ ఇది అర్థం కాదని మీ పిల్లలు ఈరోజు గ్రహించగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. చాలా మంది మాకు ప్రశ్న అడుగుతారు, ఏమని తెలుసా? సుందర్రావు గారు ఎందుకండి నవంబర్ 20వ తేదీ పుట్టినరోజు చేసుకుంటారని తెలుసా? పుట్టినరోజు చేసుకోవద్దని బైబిల్లో ఉందా? లేదు గనక చేయొచ్చు. ఇప్పుడు చప్పట్లు కొట్టండి.